నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కిలారి నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈవీఎంలు స్కామ్ అవుతుంది, దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. దీని గురించి మీరేమంటారు సార్? నిజంగానే అయ్యిందంటారు? దీని మీద ఎలన్ మస్క్ కూడా తీసుకొచ్చారు. అంటే రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు మాట మార్చడంలో సిద్ధహస్తులు. ఖచ్చితంగా 2019లో ఏదైతే సీన్ జరిగిందో దాన్ని ఆ రోజు పాత్రధారులు వేరు, ఇవాళ పాత్రధారులు మారారు. 2019లో ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఇలాగే అన్నారు. ఏమని? ఏదో జరిగింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి, బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేసింది కాబట్టి మేము ఇంత దారుణమైనటువంటి 23 వాటికి మాత్రమే పరిమితమయ్యాం సీట్లకి. ఏదో జరిగింది, ఎవరిని అడిగినా కానీ మాకే ఓట్లు వేసామంటున్నారు, కానీ సీట్ల రూపంలో రాలేదనేటువంటిది ఆ రోజున వాపోయారు వాళ్ళు. ఆ రోజున ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నారు? అసలు లేదు, ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా పనిచేసింది, దీన్ని ట్యాంపర్ చేసే అవకాశమే లేదు, బ్రహ్మాండంగా జరిగింది, అంతా బాగుందన్నారు ఆ రోజు. మరి ఆ రోజున అంతా బాగున్నప్పుడు ఈ రోజున ఎందుకు బాగాలేదు? అంటే మీకు 11 సీట్లు వచ్చినాయి కాబట్ట. సో మీరు ఎందుకు ఓడిపోయారు అనేటువంటి అంతర్మదనం చేసుకోకుండా ఎంతసేపుడికి ఆ వంక ఈ వంక చెప్పడం అనేటువంటిది ఏంటంటే, ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా సరైనటువంటి అవగాహన రాలేదు, లేకపోతే తెలిసి కూడా నటిస్తున్నారు అనుకోవాలి. వాళ్ళు ఎందుకు ఓడిపోయారో వాళ్ళకి బాగా తెలుసు. ఒక రోడ్డు వేయలేదు, ఒక ఉద్యోగం కల్పించలేదు, కేవలం ఆ సచివాలయ ఉద్యోగస్తులు, తర్వాత ఈ మన వాలంటీర్లు తప్పితే ఆ వాలంటీర్లు అనేవి ఉద్యోగాలే కాదా అనేటువంటిది వాళ్ళకే క్లారిటీ లేదు. 5,000 రూపాయలు. ఆ తర్వాత ఒక ఉపాధి లేదు, ఇసుక దొరకపోవటం వలన భవన నిర్మాణ కార్మికులు, ఆ భవన నిర్మాణానికి సంబంధించిన 24 విభాగాలు ఉంటాయి, వాళ్ళందరూ ఖాళీగా పడి ఉన్నారు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఏ హైదరాబాదో బెంగళూరో చెన్నైయో పోవాల్సిన పరిస్థితి, లేకపోతే ఫారిన్ పోవాల్సిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే 100 రకాల కారణాలు వాళ్ళ కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఉద్యోగస్తులను మీరు ఎలా రాచి రంపాన్ని పెట్టారు, టీచర్ని తీసుకెళ్లి బాత్రూంలు అడిగారో లేదో వాళ్ళని ఫోటోలు తీసి పెట్టమన్నారు, వైన్ షాపుల దగ్గర వాళ్ళకి డ్యూటీలు వేశారు, వాళ్ళకి రావాల్సిన జీతాలు 1వ తారీఖు ఇవ్వలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ బెనిఫిట్స్ ఇవ్వలేదు, పిఆర్సీ సంగతి పక్కన పెట్టి జీతాలే సరిగ్గా ఇవ్వలేదు. రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 6 నెలలకి, సంవత్సరం పట్టింది వాళ్ళకి రావటానికి. ఇలా ఇన్ని కనపడతా ఉంటే వీటి గురించి ఏమి మాట్లాడుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా, బుద్ధి ఉన్న వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మవిమర్శ, ఎక్కడ తప్పు జరిగిందనేటువంటిది అందరూ కూడా ఓపెన్ గా మాట్లాడుకొని దాన్ని సవరించుకుంటే నెక్స్ట్ టైం అయినా మీకు అవకాశం ఇస్తారు. అది కాకుండా ఒక బ్రహ్మపదార్థమైనటువంటి ఈవీఎంలను పట్టుకొని మీరు గెలిచినప్పుడేమో బ్రహ్మాండం అని చెప్పేసి గెలవనప్పుడు వాటిని ట్యాంపర్ చేశారంటే జనాలు నవ్వుతున్నారు. రెండోది, ఇది ఎవరు ట్యాంపర్ చేయాలి? ట్యాంపర్ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? ఎవరి చేతిలో అయితే అధికారం ఉంటుందో వాళ్ళు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి. చేసిందనే కదా వాళ్ళు చెప్తాంది, ఈసీ తోటి కలిసి. మరి ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్పింది? మాకు స్వయంగా 370 సీట్లు వస్తాయి, కూటమితో కలిపి 400 పైన మేము సాధించబోతున్నాం అని చెప్పారు. కానీ వాస్తవానికి ఏమైంది? వాళ్ళకి కేవలం 240 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వీళ్ళందరినీ కలుపుకుంటే 293, 94, 95 దగ్గర ఆగారు. అంటే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారా? గతంలో కంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి టెక్నాలజీని వాడతారా? ఇది సామాన్యమైన వాడికి ఎవరికైనా వచ్చే ప్రశ్నే కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా నేను అనుకున్నట్టుగానే 290 లేకపోతే వాళ్ళు అన్నట్టు 400 పైన లేకపోతే 375 అట్లా వచ్చినాయి అనుకోండి, కొంతవరకు నమ్మటానికి అవకాశం ఉండేది. 3వసారి చేసినా కూడా ఇంకా పెరిగింది అంటే ఓహో ఏదైనా అవకాశం ఉందేమోనండి. బ్రహ్మాండంగా భారత్ వెలిగిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా మనకి పేరు వచ్చేసిందని చెప్పినప్పుడు అయినప్పటికీ కూడా 240కే బీజేపీ పరిమితం చేశారంటే అది ప్రజా తీర్పు కాదా? ఈవీఎంలు నిజంగా ట్యాంపర్ అయి ఉంటే వాళ్ళకి 400 వచ్చాయి కదా. కాబట్టి ప్రజల విఘ్నతని వీళ్ళు చాలా తక్కువగా అంచనా వేశారు. ఉచిత పథకాలు మనం పంచుతున్నాం కాబట్టి అందరూ గంపగుత్తుగా మనకే ఓట్లేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోతారు అనేటువంటి ఒక భ్రమలో బతికారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అదే భ్రమలో ఉన్నారు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆ భ్రమలోనే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు.
లండన్ టూర్కి వెళ్తూ కూడా ఏం మాట్లాడారు, మనం 151 కంటే పైన అసెంబ్లీ 22 పైన పార్లమెంట్ గెలుస్తున్నాం అని చెప్పి వెళ్ళాడు. అక్కడి నుంచి అది నమ్మి పందాలు కాసి కొన్ని కోట్ల రూపాయలు 100 కోట్లు పోగొట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. అది వేరే విషయం. కాబట్టి కళ్ళు తెరిచి చూస్తే మీరు ఫ్యాక్ట్ అనేటువంటిది మీ కళ్ళ ముందే కనపడుతుంది. ఇవాళ అత్యంత దారుణంగా మీ యొక్క యారగెన్స్ ద్వారా, మీ యొక్క తలబిరుస్థానంతో ఎవరు చెప్పింది వినకపోవడం వలన 50 మంది అడ్వైజర్లను పెట్టుకున్నారు. ఐపాక్ అనే టీంకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి పెట్టారు. నీకంటూ వ్యతిరేకత వచ్చినప్పుడు, నీ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఏవి కూడా నిన్ను కాపాడలేవు అనేటువంటిది క్లియర్గా ఎలక్షన్లో అయింది. తర్వాత టెక్నికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సీట్ల రూపంలో ఈయనకి పెద్దగా రాలేదు కానీ 11 సీట్లే వచ్చినాయి, కానీ ఓట్లు ఇంకా 40% వచ్చినాయి ఆయనకి. 40% ఓట్లు అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి సరిపడా ఓట్లు. ఇవాళ వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే డి అంటే డి అన్నట్టుగా వచ్చేవాళ్ళు. సో నీ మీద వ్యతిరేకతతోటి వాళ్ళందరూ కూటమి కట్టడం వల్ల నువ్వు ఓడిపోయావు. నువ్వు ఎవరైతే పథకాలు ఇచ్చానో వీళ్ళు నాకు ఓట్లు వేయట్లేదని బాధపడుతున్నావు కదా, బాధపడాల్సిన పనే లేదు. నీ పథకాలు ఇచ్చినటువంటి అవ్వతాతలు, అక్కజెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ నీకే వేశారు. 40% ఓట్లు వచ్చినాయి అంటే అలాగే వచ్చినాయి. కానీ ఇవాళ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి సాకులు ఎత్తికి ప్రజల తీర్పును కూడా మీరు అగౌరవపరిస్తే ఫ్యూచర్లో వచ్చేటువంటి 40% నుంచి ఒక 20% పోయేటువంటి ప్రమాదం. అసలు ఎందుకు అంటే ఓడిపోయిన ప్రతి పార్టీ ఇలాగే స్కామ్ అంటే ఈవీఎంలే పట్టుకుంటది, ఈవీఎంఏ స్కామ్ జరిగింది అందుకే మేము ఓడిపోయాం. అదేనమ్మా, ఎందుకంటే వాళ్ళ తప్పులను వాళ్ళు ఒప్పుకోవడానికి అహంకారం అనేటువంటిది, వాళ్ళ అహం అనేటువంటిది అడ్డు వస్తూ ఉంటుంది. తర్వాత పర్టికులర్గా వాళ్ళ వైసీపీ పరిస్థితి తీస్తే వాళ్ళ కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి. ఒక 4 మాత్రమే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 38 మంది ఏమో ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు వార్తలు ఏమొస్తున్నాయి, వీళ్ళందరూ కూడా పక్క పార్టీ వంక చూపిస్తున్నారు అంటున్నారు. విజయసాయి రెడ్డి గారు అసలు బేరం పెట్టారు ఢిల్లీ దగ్గర, ఈ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులందరినీ ఆయన తీసుకుపోతాడు అనేటువంటి రూమర్స్ వస్తున్నాయి. విడుదల రజనీ ఎక్కడుందో కనపడట్లేదు, ఆవిడ వెళ్ళి బీజేపీతో టచ్లో ఉంది, బీజేపీలో చేరాలనుకుంటుంది అంటున్నారు. ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకళ్ళిద్దరు బయటకు వచ్చి బాహాటంగా మేము పార్టీ బానపోతున్నాం అని చెప్తున్నారు. ఇలాగ పార్టీ అంతా కూడా మీకు ఛిద్రం అయిపోయేటప్పుడు, చెల్లా చెదురయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే, కాదు ప్రజలు మనతోటే ఉన్నారు కానీ టెక్నికల్గా మనం దీని మూలాన ఓడిపోయాము అనేటువంటిది ఒక సాకుగా చూపించడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నమే కానీ నిజమనేటువంటిది ఆయన మనస్సాక్షికి తెలుసు, ప్రజలకి బాగా తెలుసు. వాళ్ళ నాయకులు కూడా ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అన్నారు, ఐపాక్ టీం కారణం అన్నారు, కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డే కారణం, ఈయన అసలు ఎవరిని కలవలేదు, ఎవరిని పలకరించలేదని కూడా మాట్లాడారు. ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఏ వంకర అంటే ఏ లొంకర అన్నట్టుగా ఎవరి మీద పడి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని కాస్త జాగ్రత్తగా ఉంటే 2029లో ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది. లేదు ఇలాగే సాకులు వెతుకుతుంటే ఉన్నవాళ్ళు కూడా జారిపోయే ప్రమాదం. అండ్ పాసిబుల్ అవుతుందా సార్ ఈ స్కామ్ జరగడానికి? పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇవి ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు 20 సంవత్సరాలు ఈవీఎంలు వచ్చినప్పటి నుంచి ట్యాంపర్ చేయొచ్చు అనేటువంటి రూమర్స్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా నిర్దిష్టంగా ప్రూవ్ చేసిన వాళ్ళు లేరు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చింది, మీరు ఎవరైనా ప్రూవ్ చేస్తే దాని గురించి మాట్లాడదాం. ఇంకేమంటున్నారు ఈయన, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంకా బ్యాలెట్ పేపరే ఉపయోగిస్తున్నారంట. అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక జనాభా ఉన్నది అమెరికాలో, ఎంత 45 కోట్లు వాళ్ళు మాత్రమే, కానీ మన జనాభా ఎంత 140 కోట్ల పైన. పైగా బ్యాలెట్ పేపర్లు పెట్టుకొని లెక్క పెట్టడం మొదలు పెడితే ఎప్పుడు కావాలి? అమెరికాలో ఇవాళ ఎలక్షన్ జరిగితే అది అనౌన్స్ అవడానికి 20 రోజులు మనం చూసాం, మొన్న 1 నెల రోజులు కూడా పట్టింది. సో ఆ మోడల్ మనం అనుసరిద్దామా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే పసలైనటువంటి వాదన, పసలైనటువంటి మాటలు. ఇప్పటికైనా భ్రమల్లో నుంచి బయటపడితే కొంతన్నా వాళ్ళకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది, లేదు ఇలాగే మాట్లాడితే ఉన్న ఆదరణ కూడా పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.